నమస్తే V3 న్యూస్ స్వాగతం. తెలంగాణ ఎలక్షన్ ఫైట్ అయిపోయింది. మరియు విజయ చీరాలకు చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కార్పొరేటర్ గారు జడల హేమలత హిమాయత్ నగర్ కార్పొరేటర్ మరియు వాళ్ళ హస్బెండ్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే మేడం. నమస్తే. బట్టల అది బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కలుసుకున్నందుకు చాలా సంతోషం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రెండోసారి మళ్ళీ బతుకమ్మ చీరలు ఇవ్వడం ఎంతో సంతోషకరం. ఎందుకంటే గెలిచిన తర్వాత మళ్ళీ ఆడబడుచులకు కానుకగా ఇస్తున్నందుకు ఎంతో ఒక మహిళలకు ఇస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ముచ్చటగా తీసుకుంటున్నారు. ఆ రంగు కలర్స్గా మంచి గోల్డెన్ బార్డర్స్తో ఈసారి చాలా బాగున్నాయి చీరలు. కాబట్టి అందరూ మహిళలు ఎంతో సంతోషంగా తీసుకుంటున్నారు. ఏ కేంద్రానికి వెళ్ళాలనేసి కూడా మాకు ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు ఎక్కడ వెళ్ళాలి అనేసి కూడా. ఎంతో మంచి చాలా బాగా అనిపిస్తుంది. కేసీఆర్ గారు చేపడుతున్న ఈ బతుకమ్మ చీరల గురించి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే చూసుకున్నట్టయితే మీ ప్రభుత్వం భారీ మెజార్టీతో 88 సీట్లతోటి గెలిచారు. మీ పోయినసారి చూసుకున్నట్టయితే ఎక్స్ఎమ్మెల్యే ఉండేవారు మీకు. ఇప్పుడు మీ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలవడం కూడా జరిగింది. ప్లస్ కార్పొరేటర్ కూడా మీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు కలయికల వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఎమ్మెల్యే ఉంటే మా నియోజకవర్గానికి మాకు ఇంకా చాలా డెవలప్మెంట్ అనేది చాలా తొందరగా అవుతుంది. ఏ బడ్జెట్ అయినా దేనికైనా మాకు శాంక్షన్ అనేది తొందరగా జరుగుతుంది. అది మున్సిపల్ వర్క్స్లో, రోడ్స్లో కానీ, మా డ్రైనేజ్లో కానీ, వాటర్లో కానీ, ఈవెన్ ఇప్పుడు లైట్స్లో కానీ LED లైట్స్ వచ్చాయి. అలాగే అన్ని విషయాల్లో మాకు ఎమ్మెల్యే సాయం ఉంటే మాకు ఇంకా మా యొక్క డివిజన్ ఇంకా బాగుపడుతుంది, డెవలప్మెంట్లో ఇంకా ముందుకు వెళ్తుంది అనేసి అది చాలా మంచిగా ఉంది. ఎందుకంటే నాగేందర్ అన్న కూడా ఆల్రెడీ మాకు ఎక్స్ మినిస్టర్ ఉండే, ఆయన ఉన్నప్పుడు బడ్జెట్ చాలా అలర్ట్ అయింది. మా డివిజన్లో చాలా మటుకు పనులు మేము చేశాము. ఇప్పుడు కూడా ఇంకా ఏవైతే పనులు అయితే పెండింగ్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తానని నాకు నమ్మకంగా ఉంది. కొంగర కళ్యాణ సభ నుంచి కూడా మన ఎలక్షన్ల వరకు కూడా మీరు హిమాయత్ నగర్ మొత్తం కలిగి తిరిగారు ప్రజల్లోకి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ ఏకతాటిగా ఉన్నారు. ఎందుకంటే సీఎం గారు చేపడుతున్న ప్రతి ఒక్కటి ఇప్పుడు 24 కరెంట్ అంటున్నారు, LED లైట్స్ పెట్టించారు, రోడ్స్ కూడా ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ రోడ్స్ వేయించారు. ఎక్కడైతే డ్రైనేజ్ కానీ వాటర్ ఫెసిలిటీ ఎక్కడైనా లేకున్నా కానీ అది తొందరగా సెటరేట్ చేయడం అనేది చాలా ఫాస్ట్గా వేగంగా వెళ్తున్నది. కారు ఎట్లా దూసుకెళ్తుందో అలాగే అన్ని పనులు అనేవి చురుగ్గా అవుతున్నాయి. ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు సీఎం గారు కూడా ఎన్నో పథకాలు పెట్టారు, సంక్షేమ పథకాలు. దానివల్ల కూడా ప్రజలు ఎంతో ఆకర్షించారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వస్తేనే అన్నీ మనకు నెరవేరుతాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయితే 24 గంటలు వాటర్ కూడా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి అందరు ప్రజలు ముందుకు చూపుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ని మనకు కావాలంటే సీఎం కేసీఆర్ గారే రావాలి. ఆయన వల్లనే స్టార్ట్ అయింది. అది ఆయన వల్లనే అంత మొత్తం నెరవేర్చుకొని ఆ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రజలకు అన్ని విధాలుగా వాటర్ అనేది వస్తుందనేసి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కాబట్టి సీఎం గారినే ఎన్నిక చేసుకోవడం జరిగింది. అయితే మీ యొక్క డివిజన్లో అత్యధిక ఓట్లు పడ్డాయని కూడా తెలుస్తుంది. మరి వాళ్ళకు మీరు చెప్తున్నటువంటి శుభాకాంక్షలు ఎలా ఉంటుంది? మా హిమాయత్ నగర్ డివిజన్ ప్రజలకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సీఎం కేసీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాలే వాళ్ళు ముందు చూపుగా చూశారు. ఇప్పుడు పెన్షన్లో కానీ వృద్ధా పెన్షన్ అనేది 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు 2000 చేస్తున్నారు. అలాగే ఇప్పుడు వికలాంగులకు కానీ ప్రతి ఒక్కరికి డబల్ అనేది చేస్తున్నారు పెన్షన్లు. ఆ పథకాలు కానీ ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. డిజిటల్ క్లాసెస్ కాకుండా వాళ్ళకు ఉచిత మిడ్ డే మీల్స్ కానీ, అలా కాకుండా ఇంకా కరెంట్ కోత లేదు అనేసి ప్రతి దాంట్లో ముందుకు ఇంకా నిరుద్యోగులకు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. 3100 అది ప్రకటిస్తున్నారు. వాళ్ళకు కూడా ఎంతో ఎంప్లాయ్మెంట్ అనేది దూరం చేయాలనేసి ఒక కాన్సెప్ట్ ఇప్పుడు కొత్తగా కేటీఆర్ సార్ కూడా అన్నారు. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది అందరికీ రావాలని చూస్తారు. కంపల్సరీ ఇంకా మంచి కంపెనీస్ కానీ, IT కంపెనీస్ కానీ అవి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసి అందరికీ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు చూస్తున్నారు. కాబట్టి మా ప్రజలు కూడా అందరూ ముందుకొచ్చి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే వాళ్ళకి అన్ని పనులు నెరవేరుతాయి అనేసి వాళ్ళు ఆయన మెప్పు చూసి మా యొక్క డెవలప్మెంట్ కూడా మేము కూడా హిమాయత్ నగర్లో రెండోసారి కార్పొరేటర్ కాబట్టి మేము చేసిన పనులను కూడా వాళ్ళు మెచ్చి ప్రజలు ఎన్నుకోబడ్డారు. కాబట్టి వాళ్ళకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారు గెలిచిన వెంటనే కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. మీరు కూడా భవన్లకు సంబరాలు జరుపుకున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక డైనామిక్ లీడర్, ఒక విజన్గా వెళ్తారు. ఏది చేసినా ఒక సిస్టమేటిక్గా, ఒక ప్రాక్టికల్గా చూస్తారు. ఆయన ఏది చేసినా ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా ముందుకు వెళ్తారు. ఒక యూత్ కాన్సెప్ట్గా తీసుకొని వెళ్తున్నారు. యూత్కి ఒక ఐకాన్గా ఉంటున్నారు ఆయన. ఎందుకంటే వాళ్ళ ఒక కంప్యూటరైజ్డ్ ఈ టెక్నాలజీలో ఆ పిల్లలు కూడా అంత ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వాళ్ళు ఫారెన్కి వెళ్ళకుండా వాళ్ళని కూడా ఇక్కడనే ఉంచి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మంచిగా ఇవ్వాలనేసి ఆయనది కాన్సెప్ట్ ఉంది. అది కూడా త్వరలో
కానున్నది. ఎందుకంటే ఆయన ఒక విజన్లో అందరూ ప్రజలు కూడా మమేకమయ్యేసి యూత్ అనేది స్పెషల్గా ఆయన అట్రాక్టివ్ ఉంటారు. ఆయనని ఒక ఏంటంటే ఒక హీరోగా ఆయన అభిమానంతో వాళ్ళు యూత్ అనేది చాలా ఆయనకు ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు నచ్చే విధంగా ఆయన కూడా ఆ కాన్సెప్ట్లో వెళ్తుంటారు. కాబట్టి మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మా హిమాయత్నగర్ డివిజన్లో కూడా ఆయన రోడ్ షోకు కానీ వచ్చినప్పుడు కూడా ఎంత ఒక ఫ్రెండ్లీగా ఒక బ్రదర్ లెక్క మాతో ఎంత చక్కగా మాట్లాడడం కానీ, ఎక్కడ మేము సమావేశంలో కలిసినా కానీ ఒక సోదర భావంతో మాట్లాడతారు. ఏదైనా చెప్పినా కానీ వెంటనే స్పందించి ఆ వర్క్ అయ్యేటట్టు చూస్తారు. కాబట్టి మాకు ఆ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే 3 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది, మీకు కంప్లీట్ కావడం వస్తుంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇప్పటివరకు ఎంత తీరినాయి? ఇప్పుడు చేయబోయే కొత్త పనులు ఏంది కొత్త ప్రభుత్వంలో? ఆల్మోస్ట్ ఇప్పుడు రోడ్స్ అలాంటివి అయితే ఆయన కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ స్లమ్లో చాలా చేశాను నేను. గాంధీ కుటీర్ కానీ దత్తానగర్లో కానీ చాలా మటుకు అయితే నేను స్లమ్లో చాలా చేశాను. చంద్రనగర్లో ఇట్లా వాళ్ళకి డ్రైనేజ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అవన్నీ తీర్చాను. ఏంటంటే ఒకటి దత్తానగర్ జనార్దన్ మెయిన్ ఇష్యూ ఏంటంటే రిటైనింగ్ వాల్ ఉంది. అది ఆ రిటైనింగ్ వాల్ అనేది భారీ బడ్జెట్. అది నేను కేటీఆర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఆయన కూడా అన్నారు, అమ్మ తప్పకుండా ఇది చేస్తాను, నేను తప్పకుండా మీ పనులు చేస్తాను, నేను సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాను అనేసి అన్నారు. కాబట్టి ఇప్పుడు మాకు ఎమ్మెల్యే కూడా వచ్చారు, మా దానం నాగేందర్ అన్నకు కూడా మేము ఆల్రెడీ ఇదే చెప్పాము. ఆయన ఎలక్షన్లో కూడా వాగ్దానం చేశారు. మేము కూడా కార్పొరేట్తో కలిసి తప్పకుండా రిటైనింగ్ వాల్ అనేది నిర్మాణిస్తాం, దానికి కేటీఆర్ సార్ దృష్టికి తీసుకెళ్ళేసి సీఎంతో శాంక్షన్ చేయించుకుంటామన్నారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ అదైతే మేము రిటైనింగ్ వాల్ ఏదైతే అనుకున్నాం అది నెరవేరుస్తాం. ఇంకా గాంధీ కుటీర్లో కూడా అట్లనే ఇప్పుడు కమ్యూనిటీ హాల్ అనేది కొంచెం పెండింగ్గా ఉంది. ఆ పెండింగ్ అనే పనులు కూడా పూర్తి అవుతాయి. కొంచెం బడ్జెట్ దానికి తగ్గింది. ఇప్పుడు రానున్న మా ఎమ్మెల్యే బడ్జెట్లో కానీ లేకుంటే మా కేటీఆర్ సార్ బడ్జెట్లో కానీ అది కూడా మేము అన్నీ చేసుకుంటాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సమస్య మేజర్గా ఏమొస్తుందంటే వాటర్ అనేది చాలా అయిపోతుంది మా దగ్గర సమస్య. ఎందుకంటే ఎక్కువ అపార్ట్మెంట్స్ అన్నీ వాళ్ళు హాస్టల్స్కి ఇచ్చారు. హాస్టల్స్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు కొంచెం వాటర్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. మేము అదే అన్నాం, హాస్టల్స్ ఇండివిజువల్ హౌసెస్ కూడా హాస్టల్స్కి ఇచ్చేస్తే ఇప్పుడు కింగ్కోటిలో చూస్తే మోస్ట్లీ పెద్ద పెద్ద ఇల్లులన్నీ హాస్టల్స్కి ఇచ్చేస్తున్నారు. వాళ్ళంతా 4 మోటార్స్ పెట్టుకొని వాళ్ళంతా వాటర్ని అంతా సక్ చేసేస్తుంటే పక్క వాళ్ళకి ఇండివిజువల్ హౌసెస్కి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఉంటేనే వీళ్ళకి స్కూల్ కానీ కాలేజ్ కానీ నియర్ బై ఉంటే కోచింగ్ సెంటర్స్ కూడా చాలా అయిపోయినాయి. ఆ కోచింగ్ సెంటర్స్లో కూడా అందరు ఇక్కడే రెంట్కి వచ్చి ఉండాలనేసి పర్పస్కి దానివల్ల అపార్ట్మెంట్స్ అని విపరీతంగా కట్టేస్తున్నారు అపార్ట్మెంట్స్. ఎందుకంటే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు డిమాండ్కి ఇక్కడ కట్టడం కూడా అలానే వేగంగా ఉన్నాయి. ఆ వేగంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఆ వాటర్ సమస్య ఏదైతే ఉందో అది కూడా నేను ఎమ్మెల్యే ద్వారా కానీ మా కేటీఆర్ సార్ ద్వారా కానీ తప్పకుండా ఇది సాల్వ్ చేస్తాననేసి నేను అనుకుంటున్నాను. ఇలాగా రెండోసారి కార్పొరేటర్ అయ్యారు, అటు ఫ్యామిలీ నుంచి ఇటు ప్రజాప్రతినిధులుగా ఉండడానికి ఎలా అనిపిస్తుంది? అంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది నా భర్త చాలా నాకు ఇస్తారు సపోర్ట్గా. ఆయన వల్లనే నాకు ఇన్స్పిరేషన్గా నేను పాలిటిక్స్లో రావడం జరిగింది. ఆయన గత 30 ఏళ్ళ నుంచి పాలిటిక్స్ అంటే ప్యాషన్, పిచ్చి అనమాట. ఇంటిని కూడా అంత పట్టించుకోరు కానీ ప్రజల్లో సేవ చేయాలంటే చాలా ఇష్టం. వాళ్ళు రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా అర్ధరాత్రి వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి చాలా తపన పడుతుంటారు. ఆ కాన్సెప్ట్ నేను కూడా బాగా చూసేదాన్ని రెగ్యులర్గా. పెళ్ళైన కొత్తలో నేను వింతగా అనిపించేది నాకు. కానీ రాను నాకు కూడా కొద్దిగా అలవాటు అయింది. తర్వాత ఆయన డివిజన్ ప్రెసిడెంట్గా ఉండి ప్రజల ఏదైతే కష్టాలున్నా దానికి అన్నిటికీ తోడుగా నీడుగా ఉంటుండే. అది చూసి మళ్ళీ లేడీస్ రిజర్వేషన్ జరిగింది 2009లో. జరిగినప్పుడు మహిళగా రిజర్వేషన్ అన్నప్పుడు మా భర్త ఏమన్నారంటే, నువ్వు తప్పకుండా నిలబడాలంటే నేనన్నా నాకు అవగాహన లేదు కదా పాలిటిక్స్లో. అంటే నేను ఉంటాయి కదా, నేను ఎంబడి ఉంటాను కాబట్టి నువ్వు 100% నువ్వు చేయగలుగుతావు, నీ దగ్గర ఉంది. ఎందుకంటే యాజ్ ఎ టీచర్గా నేను జాబ్ చేశాను. పెళ్లి కాకముందు 3 years టీచర్గా జాబ్ చేశాను. నీకు పిల్లలతో టచ్లో ఉంటావు, ప్రజలను తొందరగా అందరిని ఎవరైనా ఫ్రెండ్లీగా నేను మూవ్ అవుతాను అనమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర మా అమ్మగారి ఇంటి దగ్గర అయినా ఎవరి దగ్గర నేబర్స్తోనైనా తొందరగా ఫ్రెండ్లీగా అయిపోతాను. ఇక్కడ అత్తగారి దగ్గర కూడా అందరితో నేను నా బస్తీలో అయినా ఎక్కడికి వెళ్ళినా అందరితో ఫ్రెండ్లీగా ఫ్రీ మూవ్ అవుతాను. కాబట్టి నీ దగ్గర ఉంది టాలెంట్ కాబట్టి నువ్వు చేయగలుగుతావని నాకు ఎంకరేజ్ చేశారు మా భర్త గారు. కాబట్టి నేను కూడా ఇక ఆయన ఒక సహకారంతో నేను ఇలా చేయగలుగుతున్నాను. మా పిల్లలు కూడా పాపం ముందు మా చిన్నోడికి వచ్చి గారంభంగా పెంచానమాట. వాడు జస్ట్ 3 years ఉండే, అసలు ఉండలేకపోయేవాడు. కానీ రాను వాడు కూడా ఒక 4-5 మీటింగ్స్ తీసుకెళ్ళాను స్టార్టింగ్లో నేను కార్పొరేటర్ అయినాక. వాడు చూసి గంటలు మమ్మీ వెళ్ళిపోతుంది, నేను కాళ్ళనే కూర్చోవాలని విసుకెచ్చి వాడికి కూడా అర్థమైపోయింది. వాడు కూడా అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే పిల్లల అడ్జస్ట్మెంట్ అనేది కూడా చాలా నాకు వాళ్ళ ఒక
అడ్జస్ట్ కావడం వల్ల కూడా నేను ఇలా చేసుకోగలుగుతున్నా రాజకీయం. లేకుంటే ఇది చాలా ఇబ్బందికరం. ఒక మహిళకు అన్ని విధాలుగా భర్త పిల్లల సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రజల ఒక సమస్య అనేది చూడగలుగుతాం. వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకపోతే ఏం చేయలేం. కాబట్టి నాకు అది ఉంది కాబట్టి నేను చాలా సంతోషంగా అనుకుంటాను. నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రజలు ముఖ్యంగా మీరు ప్రజాప్రతినిధి గారా ఏ సమస్యలతోటి మీ దగ్గరకు వస్తుంటారో అవి ఎంతవరకు రెక్టిఫై చేయగలుగుతారు మీరు? సమస్యలు అంటే ఎక్కువ మటుకు ఇప్పుడు వాళ్ళకు చిన్న చిన్న సమస్యలే ఉంటాయి. కొంతమంది ఇప్పుడు లేడీస్కి పెన్షన్ కానీ కొంచెం, ఎందుకంటే అది డిలే అవుతుంటుంది పెన్షన్లో కానీ, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్లో, విడో పెన్షన్లో కొంతమందికి ఐడియా కూడా ఉండదు యాక్చువల్లీ ఎక్కడ చేస్తారో ఏది చేస్తారో. అలాంటి చిన్న చిన్న కాలేజ్లో అయినా స్కూల్లో సమస్యలు వస్తుంటుంటాయి. మళ్ళీ వాళ్ళకి వాటర్ పొల్యూషన్ అనేటి అలాంటి ఏ పనులు వచ్చినా ఇంకా మహిళలు కూడా వస్తారు. వాళ్ళకి ఏదైనా పొదుపు దాంట్లో ఏదైనా చెప్పాలన్నా కానీ ఇట్లా గ్రూప్ ఉంటుంది, వాళ్ళకి ఫాలోఅప్ కావండి. అలాంటి వాళ్ళు కూడా లేడీస్ కూడా వస్తుంటే వాళ్ళకి అన్నీ నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను వాళ్ళకి ఏదైనా హెల్పింగ్ కావాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళ డివిజన్కి వాళ్ళ ఒక బస్తీకి వెళ్ళేసి వాళ్ళకి ఏముంది అసలు యాక్చువల్లీ వాటర్ పొల్యూషన్ అయితే ఇమ్మీడియట్గా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి కాల్ చేస్తాను. వాళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తారు. యాక్చువల్లీ దీనికి ఏంది మెయిన్ ప్రాబ్లం అనేసి రీజన్ చెప్తే మేము కూడా దాన్ని బట్టి ఫాలోఅప్ అయ్యేసి దానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. జోనల్ కమిషనర్ కానీ కమిషనర్ ద్వారా కానీ అయ్యేటట్టు ఎలా వీలైతే అలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటున్నాను. అందరికీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరు పండుగ అని చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలనేసి ఆ యేసుప్రభు ఒక దీవెనల అందరికి ఉండాలనేసి నేను అందరికీ మనసారా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కేసీఆర్ సార్ గారు, జై కేటీఆర్ సార్ గారు, ఈ మా ప్రజల ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రజలకు అందరికీ మా హిమాయత్నగర్ డివిజన్ ప్రజల తరఫున, వార్డు మెంబర్స్ తరఫున, ఏరియా కమిటీ తరఫున, మా సీనియర్ టీఆర్ఎస్ లీడర్స్ తరఫున మేము ఎప్పుడు కేసీఆర్ సార్కు, కేటీఆర్ సార్కు రుణపడి ఉంటాము. ఇలా ఫస్ట్ టర్మ్లో ఎట్లా స్కీమ్లు చేశారో ఇప్పుడు కూడా అదే స్కీమ్లు చేస్తారని మేము సార్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, మన హిమాయత్నగర్ డివిజన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మా కార్పొరేటర్ తరఫున ఇప్పుడు మా పని చేసే ఎమ్మెల్యే వచ్చిండు. ఆ ఎమ్మెల్యే తరఫున కార్పొరేటర్ తరఫున ఆ పనులు పూర్తి చేసుకోవాలని మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మళ్ళీ వచ్చే టర్మ్ వరకు డబుల్ బెడ్రూమ్స్, మళ్ళీ రిటైనింగ్ వాళ్ళన్నీ కంప్లీట్ చేస్తామని మా ఆనందంతో ఉన్నాం. జై తెలంగాణ. బతుకమ్మ చీరలు ఇవ్వడం అనేది మాకు నిజంగా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికీ కూడా వాళ్ళందరూ వచ్చి నాకు ఫోన్లు కూడా చేస్తారు, ఎప్పుడు ఇస్తారు మేడం అని. అలాగనే అభివృద్ధి చేయడం అనేది కూడా నేను రెండోసారి కార్పొరేటర్గా ఎన్నుకున్నాను. కేటీఆర్ తోటి పనిచేయడం, కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా నేను రెక్టిఫై చేస్తున్నానని, పార్కులు కానీ మరి ఇంకే ఉన్నా కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా, లైట్లు కానీ అవన్నీ కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. పనిచేసేటటువంటి ఎమ్మెల్యే గారు మాకు దొరికారు, వచ్చారు. ప్రభుత్వం కూడా 88 సీట్లు గెలవడంతో మాకు చాలా సంతోషంగా ఉందండి. జడల హేమలత గారు V3 న్యూస్ తోటి చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.